శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ ఎన్నికల విషయంలో వైసీపీ వైఖరిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులను డబ్బులిచ్చి మభ్యపెట్టారని, అందువలన ఒకరో ఇద్దరో అభ్యర్థులు వైసీపీ పార్టీలోకి చేరిపోయారని ఆరోపించారు. పార్టీ మారనంత మాత్రాన పార్టీకి వచ్చిన పెద్ద నష్టమేమీ లేదని అన్నారు. మిగతా వార్డుల్లో తమ అభ్యర్థులే భారీ విజయం సాధిస్తారని, ఆ విజయాన్ని చంద్రన్న కానుకగా ఇస్తామని చెప్పారు. చాలా సంతోషం. వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. రేపటి నుంచి ప్రచారం స్టార్ట్ చేస్తాం. ఇక్కడే రామ్మోహన్ నాయుడు గారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు రవికుమార్ గారు ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు తీసుకొని మేము అన్ని విధాలుగా పట్టణ ప్రజానీకానికి అండగా ఉంటాం. ముఖ్యంగా కార్యకర్తలకి ఈరోజు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పూర్తిగా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ఒక్కరు ఇద్దరు డబ్బుకి కక్కుర్తిపడి వారు నామినేషన్స్ ఉపసంహరించుకున్నా సరే, మిగిలిన వారందరూ కూడా ఒత్తిళ్లంటే మామూలు ఒత్తిళ్లు కాదు. పోలీసులు, నేను చెప్పాను, ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ ఎప్పుడూ మనం చూడలేదు. పోలీసులు లేకుండా వైసీపీ నాయకులు కానీ ఎక్కడో ఎందుకు ఇక్కడ మంత్రి పోలీసులు లేకుండా తిరగమని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రజలు చీకొట్టే పరిస్థితిలో ఉన్నారు. ప్రజలు అసహించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎన్నికలు జరిగితే ఓడిపోతే మరి తెలియజేస్తున్నాను. కాశీబుగ్గ పలాస రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంత ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను. రాష్ట్రాన్ని 2 సంవత్సరాల్లో 2 లక్షల కోట్ల అప్పు ఈ ముఖ్యమంత్రి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క పైసా లేదు. ఈ 2 సంవత్సరాల్లో విపరీతంగా ప్రజలపైన పన్నులు వేసి మనకి ఇబ్బందికి గురి చేసిన సంగతిని ఒకసారి గుర్తు చేసుకోండి. అందులో పట్టణ ప్రాంతంలో రేపు ఎలక్షన్లు అయిన తర్వాత 200-300% పన్నుల నిధులు ఎంత దిగజారిపోయాయంటే, నేను చాలా సంవత్సరాల నుంచి లోకల్ బాడీ ఎలక్షన్స్ చూస్తున్నాను.